దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరీ మాత దైవమందసం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానాంశంలో మళ్ళీ మనం కానాపల్లిలో జరిగినటువంటి ఆ వివాహంలోని అంతరార్థాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. కానాపల్లిలో జరిగిన వివాహంలో సేవకుల యొక్క పాత్ర అన్వయించుకునే విధంగా అన్వయించుకోవాలనేది సూచిస్తూ ఉన్నది. మరీ తల్లి ఇక్కడ మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆమెను అభిమానించి గౌరవించి ప్రేమించేటువంటి ప్రతి విశ్వాసిని కూడా ప్రభు యొక్క సన్నిధానానికి నడిపిస్తూ ఉంటుంది. నేను చెప్పినట్లుగా చేయండి అని అక్కడ మరీ తల్లి అక్కడున్న సేవకులతో చెప్పటంలా ఆయన చెప్పినట్లుగా చేయండి అని. మనందరి జీవితాల్లో విశ్వాసపరంగా మనమందరం కూడా ఆయన చెప్పినట్లుగా చేయాలనేటువంటి ప్రోత్సాహాన్ని మరీ తల్లి మనకిస్తూ ఉన్నది. ఆమె ద్వారా ఎవరైతే ప్రభు దగ్గరికి పంపించబడుతూ ఉంటారో అలాంటి వ్యక్తి యొక్క అవసరాలని ప్రభు తప్పకుండా తీరుస్తాడు అనేటువంటిది కానాపల్లిలో జరిగిన ఈ అద్భుతం ద్వారా మనందరికీ కూడా రూఢి అవుతున్నది. కాబట్టి మరీ తల్లి మనందరినీ కూడా ప్రభు సన్నిధానానికి నడిపించేటువంటి వ్యక్తి, మనందరి తరపున కూడా విన్నప ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. అంతే తప్ప మనం ఆమెను ఆరాధిస్తున్నామని పూజిస్తున్నామని వేరే వాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ ఏమీ లేదు. మనం ఆమెను అనుసరిస్తూ ఉన్నాం, ఆమె మాట వింటూ ఉన్నాం. తల్లిగా మన మాట ఆమె మాట మనం వినాలి కదా. ఆమె చెప్పినట్లుగా ఆమె చెప్పినట్లుగా చేయాలి కదా. ఆమె చెప్పింది ఏమిటి? ఆమె చెప్పే మాట ఏమిటి? ప్రభు దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉన్నది. ప్రభు చెప్పినట్లుగా చేయండి అని చెప్తుంది. అంతే తప్ప తన వ్యక్తిత్వాన్ని అక్కడ ఆమె ప్రత్యక్షం చేసుకోవటంలా ప్రభువునే అక్కడ ఆమె అందరి ముందు కూడా నిలబెడుతుంది. కానాపల్లిలో ఉన్నటువంటి ఆ వివాహంలో జరిగినటువంటి ముఖ్య ఉద్దేశం లేకపోతే ముఖ్య సన్నివేశం ఇదే కదా. ప్రభువుని లోకానికి అందరి ముందు ప్రత్యక్షపరుస్తూ ఉన్నది, అందరి ముందు ప్రత్యక్షపరుస్తుంది. లోకానికి వెల్లడి చేసినటువంటి ఆ రక్షణని, ప్రత్యక్షమైన రక్షణని నేను కనులారా చూచానని సిమియోను ప్రవక్త చెప్పిన దానిని ఇక్కడ ఆయన ఒక్కడ మాత్రమే చూడటం కాదు, అందరూ చూడాలి, అందరికీ అది అవసరం, అందరూ దానిలో భాగస్థులు అవ్వాలి అనేటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ ఆయనను ఆమె ప్రత్యక్షపరుస్తూ ఉంది. మరి విశ్వాస జీవితంలో నీకు నాకు కూడా ఆమె ఆయనను ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. ఎప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి అని ఆమె ఆయన దగ్గరికి మనల్ని పంపించినప్పుడు, దానికి మనం విధేయించినప్పుడు. ఇక్కడ పనివాళ్ళలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సంగతి అంతా వాళ్ళకి తెలుసు. ద్రాక్షారసం అయిపోయింది, ఆమె వచ్చి ఈయనతో చెబుతూ ఉన్నది. కానీ ఈమె ఏం చెబుతుంది? ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెబుతూ ఉన్నది. ఆయన ఏం చెబుతూ ఉన్నాడు? అక్కడ ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణాలని నీళ్లతో నింపమని చెప్తూ ఉన్నాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోతే పోవటం ఏంటి, ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఈ రాతి బాణాలను నీళ్లతో నింపటం ఏంటని పనివాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ అనుమానించినట్టుగా ప్రశ్నించినట్టుగా మనం చూడం. అందుకని అక్కడ వాళ్ళ యొక్క విశ్వాసం కూడా చాలా గొప్పగా మనం కనపడుతూ ఉన్నది. మనమందరం కూడా దేవుని రక్షణ కార్యంలో పనివాళ్ళం. ఆయన చెప్పినట్టుగా మనం చెయ్యాలంతే. ఎందుకు, ఇప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటి ప్రశ్నలు మనలో ఎవరిలో కూడా రాకూడదు. అలా వస్తే మన విశ్వాసం కాదు. దేవుని వాక్కును సందేహించిన వాడే కదా విశ్వాసి. ధర్మశాస్త్రాన్ని సందేహించిన వాడే విశ్వాసి. ఆ విశ్వాసి ఇక్కడ మనకి ఈ పనివాళ్ళ రూపంలో కూడా కనపడుతూ ఉన్నారు. మొట్టమొదటి విశ్వాసి మరీ తల్లి అని మనం విన్నాం కదా. తను కన్నటువంటి ఆ బిడ్డలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించి ఆయనకి మొదటి అనుచరురాలుగా, మొదటి విశ్వాసిగా మారినటువంటి వ్యక్తి మరీ తల్లే. దానికి వేదిక మనకి కానాపల్లే కనపడుతూ ఉన్నది. రెండవది, ఎవరైతే అణుకోగలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని వాక్కు ఎడల శ్రద్ధ కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో అలాంటి ఏ వ్యక్తి కూడా దేవుని వాక్కును అనుమానించడనేది ఇక్కడున్న పనివాళ్ళ వృత్తాంతం ద్వారా మనకు అవగాహన అవుతున్నది. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఆ శుద్ధీకరణ కోసం ఉన్నటువంటి ఆ రాతి బాణాలని నీళ్లతో నింపారు. నీళ్ళని నింపిన తర్వాత ఆ నీటిని ముంచుకొని పెండ్లి నడిపేడి పెద్ద దగ్గరికి వెళ్ళమని ప్రభు చెప్తూ ఉన్నారు. నీళ్ళను ముంచుకొని వెళ్ళమని చెప్తూ ఉన్నారు.
అంతే తప్ప ద్రాక్షారసాన్ని ముంచుకొని వెళ్ళమని చెప్పడంలా. ఆ నీళ్లను ముంచుకొని వెళుతూ ఉన్నప్పుడే ఆ దారిలోనేది శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారింది. పెళ్లి నడిపేది పెద్ద దగ్గరికి నీళ్ళని తీసుకెళ్తాం ఏంటి, అక్కడ కావాల్సింది ద్రాక్షారసం కదని వాళ్ళలో కించిత్ అనుమానం కూడా రాలా. అది విశ్వాస యొక్క లక్షణం. ఈ పనివాళ్ళు మనందరికీ కూడా చక్కని ఉదాహరణ లేదా చక్కని ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుని వాక్కును మన జీవితంలో సందేహించకూడదని, కాబట్టి వాళ్ళ ఆదర్శాన్ని మనం అందరం పాటించాలి కదా. నీటిని ముంచుకుని పెళ్లి నడిపేది పెద్ద దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. అలా వెళుతూ ఉండగానే అది శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిందని పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. విశ్వాసం ద్వారా దేవుని వాక్కును విధేయించడం ద్వారా అక్కడ కానాపల్లి పెళ్ళి ఇంటిలో ఉన్నటువంటి పనివాళ్ళు ఎలాంటి మహత్తరమైన అద్భుతాన్ని కనులారా చూడగలిగారో మనందరి జీవితంలో కూడా దేవుని వాక్కును సందేహించకుండా మనం దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నిర్వహించడమే మన కర్తవ్యంగా భావించి అయోగ్యులమైన సేవకులుగా మనల్ని మనం తీర్మానించుకొని దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తే ఇంతకంటే ఘనకార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. మన జీవితంలో మన ద్వారా అనేకమైనటువంటి ఘనకార్యాలు ఈ లోకానికి దేవుడు అందించగలుగుతూ ఉంటాడు. ఈ పనివాళ్ళ ద్వారా శ్రేష్టమైన రసాన్ని పెళ్లి పెద్దకు అందించాడు కదా దేవుడు. మరి మనం అందరం విశ్వాసులం అంటున్నాం కదా, మన ద్వారా ఇంకెంత శ్రేష్టమైనటువంటి వరాలని అనుగ్రహాలని దేవుడు ఈ లోకానికి అందిస్తాడు ఒకసారి మనం ఆలోచిద్దాం. కానీ విశ్వాసం ద్వారా మనలో ప్రతి ఒక్కరూ మన ఎవరైనా సరే విశ్వాసం ద్వారా మాత్రమే మనిషి అనేక అద్భుతాలను తన జీవితంలో చూడగలుగుతూ ఉంటాడు. అనేకమైనటువంటి ఘనకార్యాలని తన జీవితాల ద్వారా ఇతరులకు అందించగలుగుతూ ఉంటాడు. తన జీవితంలో మహత్తరమైనటువంటి అద్భుతాల యొక్క ఉనికిని లోకానికి చూపించగలుగుతూ ఉంటాడు. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడనే వృత్తాంతాన్ని మనం వింటూ ఉన్నాం. ఆ 10 మంది ఊరి బయట యేసు ప్రభుకి తారసపడ్డారు. దావీదు కుమారా, మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధుల్ని చేయమన్నారు. ప్రభు ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి అని చెప్తూ ఉన్నారు. దేవాలయంలో ఉన్నటువంటి గురువుగారికి కనిపించమని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన ఏదో శుద్ధి చేస్తాడనుకుంటే మమ్మల్ని తాకుతాడని, లేకపోతే మీరు శుద్ధులు అవ్వండి అని అంటారేమో నేను అని వాళ్ళలో అనుమానం రాలా. మీరు వెళ్ళి అంటే అర్చకులు కనిపించని అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏమిటి, శుద్ధీకరించబడిన వాడు లేదా మరి ముఖ్యంగా కుష్ఠరోగా నుంచి శుద్ధుడైనటువంటి వాడు అర్చకుడికి దేవాలయంలో ఉన్నటువంటి పూజారి కనిపించాలి. పూజారి 10 మంది ముందు వీడు శుద్ధుడయ్యాడని ప్రకటించాలి. కాబట్టి అది వాళ్ళ మనసులో ఉన్నది. అంతే తప్ప ఈయన మమ్మల్ని శుద్ధి చేయలేదు, మీరు కుష్ఠరోగా నుంచి శుద్ధులు అవ్వండి అనే మాట అనలేదనేటువంటి ఆలోచన అవిశ్వాసం వాళ్ళు రాలా. వెంటనే అర్చకునికి కనిపించడానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. కానీ మార్గమధ్యంలోనే వాళ్ళు శుద్ధులు అయ్యారంటున్నాం. మార్గమధ్యంలోనే నీటిని ముంచుకొని పెళ్లి నడిపేది పెద్ద దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే వాళ్ళ నీటిని ముంచుకొని వెళుతూ ఉండగానే అది ద్రాక్షారసంగా మారింది. విశ్వాస జీవితంలో మనం నడిచేటువంటి నడకను బట్టి, ఆ నడకలో మనకున్నటువంటి భగవంతుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు కావలసినటువంటివి లేకపోతే మన ద్వారా లోకానికి కావలసినటువంటివి అనేకమైనటువంటి మహత్తర కార్యాలు మన ద్వారా దేవుడు ఈ లోకానికి అందిస్తూ ఉంటాడు. అందుచేత అక్కడున్న పనివాళ్ళు మనందరికీ కూడా చక్కని ఆదర్శంగా ఉన్నారు. విశ్వాస పాఠాలను నేర్పుతూ ఉన్నారు. మరీ తల్లి మనందరినీ కూడా ప్రభు సన్నిధానానికి నడిపిస్తూ ఉన్నారు. ఆయన చెప్పినట్లుగా చేయండి అనేటువంటి మాట ద్వారా ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఆయన్ని విధేయించడం ద్వారా మనమందరం కూడా జీవితంలో మహత్తరమైన కార్యాలను సాధించగలము అనేటువంటి వాస్తవాన్ని ఈ కానాపల్లిలో జరిగిన సంఘటన మనందరికీ కూడా నిరూపిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో కూడా అనేకమైన దృష్టాంతరాలు ఇవే కనపడుతూ ఉన్నాయి. మోషే చెప్పిన మాటలు విని ఆనాడు ఇశ్రాయేలు జనమంతా కూడా మేము నువ్వు చెప్పినట్లుగా దేవుని మాట వింటాం, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని చెప్తూ ఉన్నారు. జోషువ గ్రంథంలో కూడా ఇదే సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం. వాగ్దాన భూమిలో ఆ భూమిని అంతటినీ కూడా వాళ్ళందరికీ పంచిన తర్వాత వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి జోషువ, ఇదిగో ఈ రోజున నేను నా కుటుంబం దేవుని వాక్కు ప్రకారం జీవిస్తాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, మరి మీరు పాటిస్తారో లేదో నాకు తెలియదు అనేటువంటి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళందరూ కూడా మేము నీలాగానే నీ కుటుంబం లాగానే
దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము అని చెప్తూ ఉన్నారు. ఎందుకని జోషువ ప్రత్యేకంగా వాళ్ళందరినీ సమావేశపరిచి నేను నా కుటుంబం దేవుని వాక్కు ప్రకారం లేకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము, మీరు పాటించరో నాకు తెలియదని చెప్తూ ఉన్నారంటే, అంతవరకు ఇశ్రాయేలు చరిత్రలో ఉన్నది ఏమిటి? వాళ్ళ జీవితాల్లో దాదాపు 450 సంవత్సరాల కాలం వాళ్ళు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. సొంత గూడు లేకపోతే సొంత భూమి ఏమీ లేవు. ఇది శ్రేష్టమైనటువంటి భూమి, పాలు తేనెలు ప్రవహించేటువంటి భూమి అనేటువంటి మాట కానాను భూమిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏంటి? ఈ కాలంలో తేనె లేకపోతే పాలులు ప్రవహిస్తాయని కాదు, పంటలు సమృద్ధిగా పండుతాయి, పచ్చదనం ఉంటుంది, పచ్చదనం ఉన్న చోట పాడి ఉంటుంది. అదేవిధంగా పచ్చదనం ఉన్న చోట ఈ తేనె పట్లు పడుతూ ఉంటాయి. ఈ పాల నుంచి వచ్చేటువంటి పదార్థాలు, ఈ తేనె కూడా మానవునికి శ్రేష్టమైనటువంటి ఆహారం. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆహారం లభించేటువంటి కానాను భూమిలోకి మిమ్మల్ని అందరినీ పంపిస్తూ ఉన్నాను, లేదా ఆ భూమిని మీకు దారాదత్తం చేస్తానని దేవుడు అబ్రహాముకి ఆ తర్వాత వచ్చిన తరాల వారందరికీ కూడా తెలియజేస్తూ తన బిడ్డలకి తానిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వరాలు ఏమిటో అనేది ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని మీకు ఇస్తాననే మాట ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం కానాపల్లిలో జరిగినటువంటి ఆ అద్భుతంలోని ఆంతర్యంలో కొన్ని ప్రధానమైన ఘట్టాలను లేదా చక్కని విషయాలను ధ్యానించుకున్నాం. చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ఇదే విషయాన్ని ధ్యానించుకోవటానికి.